ఓకే, సో ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారు మాట్లాడతారు. కళ్యాణ్ రామ్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలకు, మా నందమూరి అభిమానులందరికీ, టీవీలో చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు. ముందుగా కొమర వెంకటేష్ గారి గురించి మాట్లాడాలండి. మా ప్రొడ్యూసర్ గారు సినిమా ఇంత డిలే అయినా చాలా ఓపిక్గా పాజిటివ్గా ఉండి ఎప్పుడు నవ్వుతూ ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చారు ఆయన. సో ఈ సినిమా డిలే అవటంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. సో ఆ ఇబ్బందులకి నేను ఐఎమ్ వెరీ సారీ సార్. ఎన్ని ఇబ్బందులు నా ద్వారా ఏమైనా వచ్చిందంటే ఐఎమ్ వెరీ సారీ. అండ్ మల్లి గారు, నేను ముద్దుగా రాజా అని పిలుచుకుంటాను. జీవితంలో చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, ఎందుకు నువ్వు మల్లికి 3వ సినిమా ఇస్తున్నావు అని. నేను కథ నమ్ముకుంటానండి. మంచి టెక్నీషియను, ప్రాబబులీ టైం బాగాలేదో ఏమైందో నాకు తెలీదు. మా కాంబినేషన్ ప్రతిసారి ట్రై చేసాం. ఫస్ట్ సినిమా కంటే సెకండ్ సినిమా బెటర్గా ఉంది. అలానే థర్డ్ సినిమా చేస్తున్నాం. సో డెఫినెట్గా ఈ ఆడియో ఫంక్షన్ అందరూ చెప్పినట్టు మల్లిక్కి సక్సెస్ కావాలి. ఇది కళ్యాణ్ రామ్ సక్సెస్ కాదు. ఈ సక్సెస్ ఏమైనా సరే షేర్ సినిమా సక్సెస్ మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా కోసం కంటే మల్లికి ఒక మంచి మనిషి నిలబడతాడు ఇండస్ట్రీలో, మంచి డైరెక్టర్ డెఫినెట్గా నిలబడతాడు. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ప్రతి వాళ్ళకి ఉంటాయి జీవితంలో. నాకు లేవా? నాకు ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి చెప్పండి. సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా అన్ని మర్చిపోతాం. సో దాని గురించి కాదు. సో డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, మల్లికి మంచి సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత మేమందరం నందమూరి ఫ్యామిలీ అండి. నేను ఒకటి చెప్దాం అనుకుంటాను. మేమందరం ఒక వృక్షం నుంచి వచ్చామండి. అదే నందమూరి తారక రామారావు గారి వృక్షం. మా బాబాయ్, మా తారక రామారావు మా తాతగారి తర్వాత మా బాబాయ్, బాబాయ్ తర్వాత నాన్నగారు వచ్చారు. నాన్నగారి తర్వాత యంగ్స్టర్స్లో మా తమ్ముడు, కంటిన్యూ చేస్తున్నాం. ఇది ఒక వంశం. దీంట్లో ప్లీజ్ ఇలా సపరేట్గా మాట్లాడటాలు ఈ చెయ్యొద్దు. మేమందరం ఒక వంశం, ఇలానే ఉంటాం. ఇట్స్ అ ఫ్యామిలీ. మాదొక ఫ్యామిలీ. నందమూరి అనేది మాదొక ఫ్యామిలీ. మేమందరం ఒక్కటే. ఇది ఓ పరంపరని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి వేరు చేసి మాట్లాడద్దు. తాతగారు, బాబాయ్, నాన్నగారు, తమ్ముడు, మేమందరం వచ్చాం. రేపొద్దున మోక్షి వస్తాడు, అభయరామ్ వస్తాడు, నా కొడుకు వస్తాడు. అందరం ఉంటాం ఇక్కడ. మీరందరూ ఉన్నారు. ఒక తల్లి కడుపున పుట్టపోయిన మీరందరూ మమ్మల్ని అభిమానిస్తున్నారు కదా. మళ్ళీ ఎందుకు మీరు వేరు చేసి మారుతారు? తప్పు. ప్లీజ్ అది చెయ్యొద్దు. నాకు నిజంగా నచ్చదు. నేను బతికేది, ఎప్పుడూ నేను ఉండేది నా ఫ్యామిలీ కోసమే. నాకు ముందు ప్రయారిటీ సినిమాల కంటే నా ఫ్యామిలీయే నాకు ముఖ్యం. నా ఫ్యామిలీని అభిమానించే మీరంటే ముఖ్యం. కాబట్టి ప్లీజ్ అందరూ ఒకటిగా వెళ్దాం. ఆ ఒకటిలో ఉన్నదే స్ట్రెంత్. నందమూరి తారక రామారావు గారే మనకి స్ట్రెంత్. ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఆయన దావులోనే మనం వెళ్ళాలి. సో జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. అందుకే అన్నాము కళ్యాణ్ రామ్ గారు, మీరు నీతికి నిజాయితీకి కటౌట్ అని. మీ ఇన్స్పిరేషనల్ స్పీచ్ కి ఒక్కసారి అభిమానులందరి తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ బీయింగ్ సో వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ సో వెరీ డౌన్ టు ఎర్త్. థ్యాంక్ యూ కళ్యాణ్ రామ్ గారు ఫర్ బీయింగ్ కళ్యాణ్ రామ్ గారు. ఓకే, సో గజమాలతో సిద్ధంగా ఉన్నారు నందమూరి అభిమానులు. దాని తర్వాత ఎన్టీఆర్ గారు మాట్లాడతారు.